ఒకే దిక్కున మొలిసినాయి అన్నమాట. మనం నారు పోయకుండానే ఇలాగ పెద్ద పెద్దవి తీసుకొని కొంచెం బలంగా ఉన్నని ఇదిగోండి ఇలాంటివి తీసుకొని మనం ఇది ఉందండి సుత, ఈ సుత ఎనిపేయాలండి. ఇలాగా సుత ఎనిపేస్తే మనకి గుబురుగా వస్తుంది అన్నమాట. మొక్క వేసేటప్పుడే ఇలా సుత ఎనిపి వేసుకోవాలి. ఇలాగ చూడండి, ఇలాగ ఇనుపుతానండి. ఈ 3 కుండీల్లో 6 మొక్కలు ఇనుపుతాను. ఉన్నని తర్వాత వేరే దాంట్లో వేస్తాను. ఇలాగా మిరప తోట వేసే వాళ్ళు కూడా ఇలాగ సుత్తి ఇనిపి వేస్తారండి. అప్పుడే పెద్ద మొక్క అవుతుంది అన్నమాట, గుబురుగా వస్తుంది. ఈ 2 కలిపి సమానంగా ఇలాగ సుత్త ఇనిపేయాలి. చూసారా, ఇది సుత్త.